చారిత్రాత్మక అవసరాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీడిజైన్ అక్కడే కుర్చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని చేయలేదు ప్రభుత్వం 1,47,000 మహారాష్ట్ర నుంచి ఈ సభ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ వద్ద పనులు చేసేందుకు తలపెట్టిన 100 కిలోమీటర్ల పునరుద్ధరణ కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ప్రాజెక్ట్ సైట్ 100 కిలోమీటర్ల నుంచి మార్చిన నీళ్లను కాలువ ద్వారా వచ్చే వరదపై వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు ఒక స్టేజ్ లో నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్న బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ 3 స్టేజీల్లో నీళ్లు జరిగిన అనంతరం నిర్వహణ పరంగా గోదావరి నుంచి సముద్రం వైపు పరుగులు తీస్తున్న మెట్ట ప్రాంతాలకు మాత్రమే మళ్లించాలనే లక్ష్యంతో ఎత్తిపోస్తే ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగానికి బదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 50 మీటర్ల సుజలశ్రవంతి ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ఆలోచనలు చేశారు. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడి వద్ద నష్టం జరిగింది. మరి బ్యారేజ్ తుమ్మడి నిర్మించాలని తలపెట్టారు. 4 ప్రాజెక్ట్ వైన్ గంగా మైలారం వరకు కలిసి 71 కిలోమీటర్ల గ్రావిటీ తవ్వి ఇక్కడి నుండి లైనింగ్ చేసి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని 4-5 ప్యాకేజీల్లో ప్రాజెక్టు 56 డిజైన్ ప్రకారం తుమ్మడి నుండి నీటిని దశల్లో తుమ్మడి ఎత్తి కడిచేస్తూ 600 మీటర్ల ఎత్తున చేవెళ్ల వరకు 2 టీఎంసీ కాలువను వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ ఆసిఫాబాద్, సిర్పూర్, 8 ఉమ్మడి జిల్లాలో 16,40,000 ఎకరాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఇటు రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాల 5,500 కోట్ల మొదలుపెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం ప్రాజెక్ట్ లో 1,45,000 కోట్లకు పెంచిన 2 టీఎంసీల సభ ద్వారా నేను 2 టీఎంసీల తగ్గించి 1 టీఎంసీకి కుదించడం వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి రీడిజైనింగ్ ఫలితంగా ప్రాజెక్ట్ సైట్ 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. 10 రెట్లు పెరిగింది. తుమ్మడి ఒక స్టేజ్ లో ఎల్లంపల్లికి నీటిని చేసే ఆస్కారం ఉన్న 1000 కోట్లు దాన్ని పక్కన పెట్టి అవుతుందని 3 స్టేజీల్లో నీళ్లు ఇప్పుడు ఎత్తిపోయటం నీటిని అది ఆర్థికంగా భారంగా ఏడాదికి కేవలం 10,000 కోట్ల 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు నేను చేరడానికి బదులు ఈ 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. సంవత్సరానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అర్ధాంతరంగా నష్టం జరిగింది. ప్రతి సంవత్సరం నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 11 కిలోమీటర్లు గ్రావిటీ రాష్ట్రానికి లైనింగ్ చేసి ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి ఎగువల 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందకుండా పోయింది. తుమ్మాటి కాళేశ్వరం ఇప్పటికే తవ్విన గోదావరి టీఎంసీల గ్రావిటీ నిర్మించి ఉపయోగించుకొని అన్నారం, ఆసిఫాబాద్ నుంచి సిరిదిల్ల, బెల్లంపల్లి, చెన్నూరు, 180 టీఎంసీల నీటిని 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీరు ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇటు రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టు పంపౌలు నీరు అందకుండా పోయింది. డిస్ట్రిబ్యూట్ తాండూరు, పరిగి, 19 లక్షల ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి కట్టినట్లు అద్భుతంగా చెప్పుకున్న ఈ ప్రాజెక్ట్ ని
తెలంగాణ రెండు టీఎంసీలకి గుదిబండగా రెండు టీఎంసీ ప్లానింగ్ తో పాటు ఒక టీఎంసీకి కుదించడంతో ఈ మొత్తంగా ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఇదేమీ పట్టించుకోకుండా ఫలితంగా అదనపు టీఎంసీ